కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత యుద్ధరంగం నాశనమైపోయింది. అనేక మంది మహారథులు మరణించారు. పాండవులు విజయం సాధించినప్పటికీ వారు తమ ప్రియమైన ద్రౌపది పుత్రులు భీష్ముడు, ద్రోణాచార్యుడు, అభిమన్యుడు ఇలా అందరినీ కోల్పోయిన బాధలో మునిగిపోయారు. కృష్ణుని దయ వల్ల పాండవులు మాత్రమే రక్షింపబడ్డారు. ఈ సమయంలో ఉత్తర అభిమన్యుడి భార్య గర్భవతి అయి తన భర్త మరణించిన బాధతో ఉన్నది. అశ్వత్థామ ద్రోణాచార్యుని కుమారుడు. పాండవుల మీద ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకొని బ్రహ్మాస్త్రాన్ని వదిలాడు. అతని లక్ష్యం ఉత్తర గర్భంలో ఉన్న అభిమన్యుడి పుత్రుడు పాండవ వంశాన్ని అంతమొందించడం. బ్రహ్మాస్త్రం ప్రకాశవంతంగా, నాశనకరంగా ఉత్తర గర్భంలో ఉన్న శిశువుని ఛేదించడానికి ప్రయాణించింది. పాండవులు ఆ శిశువుని రక్షించడానికి అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ బ్రహ్మాస్త్రాన్ని నిలిపివేయలేకపోయారు. వాతావరణం చీకటిగా మారింది. గాలిలో భయంకరమైన వైభవం అలుముకుంది. ఈ విపత్కర పరిస్థితుల్లో ఉత్తర కృష్ణుణ్ణి శరణు అడుగుతుంది. దేవా, నా గర్భంలో ఉన్న పాండవ వంశాన్ని రక్షించు అంటూ హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తుంది. ఆమె తన శిశువుని రక్షించమని కృష్ణుణ్ణి వేడుకుంటుంది. కృష్ణుడు ఆమె ప్రార్థనలకు స్పందించి ఆమె గర్భంలో ఉన్న శిశువును రక్షించడానికి దివ్యకాంతితో వచ్చాడు. శ్రీకృష్ణుడు తన దివ్య సత్వంతో బ్రహ్మాస్త్రాన్ని ప్రతిఘటించి ఉత్తర గర్భంలో ఉన్న శిశువుని రక్షించాడు. కృష్ణుడి కాంతి అంతా వ్యాపించి అస్త్రం కృష్ణుని దివ్య సత్వం ముందు కరిగిపోయింది. వాతావరణం దైవత్వంతో నిండి మళ్ళీ ప్రకాశవంతంగా మారింది. ఈ విధంగా కృష్ణుడు పాండవ వంశాన్ని కాపాడాడు. ఉత్తర సురక్షితంగా తన శిశువుకు జన్మనిచ్చింది. ఆ శిశువు పేరు పరీక్షిత్తు. పాండవులు ఈ శిశువును కృష్ణుని దయ వల్ల జన్మించిన శిశువు అని భావించారు. అతను కృష్ణుని అనుగ్రహంతో జన్మించిన వాడని భావిస్తూ అతనికి గొప్ప భవిష్యత్తు ఉందని నమ్మారు. పాండవులందరూ ఆనందించారు. మరియు పాండవ వంశాన్ని కొనసాగించే వారసుడు జన్మించినందుకు రాజ్యంలో సంబరాలు జరిగాయి. పరీక్షిత్తు చిన్నతనం నుంచే ధైర్యవంతుడు, జ్ఞానవంతుడు మరియు సమర్థుడిగా ఎదిగాడు. అతను గురుకులంలో శాస్త్రాలు నేర్చుకొని తన చుట్టూ ఉన్న వారిని తన ప్రతిభతో ఆశ్చర్యపరిచాడు. పాండవులు, ముఖ్యంగా అర్జునుడు అతని విద్యాభ్యాసాన్ని నడిపించారు. కృష్ణుని కృపతో అతనికి ధర్మబుద్ధి, జ్ఞానం పెంపొందాయి. తరువాత పాండవులు రాజ్యాన్ని విడిచి హిమాలయాలకు వెళ్ళే నిర్ణయం తీసుకున్నప్పుడు పరీక్షిత్తుని రాజ్యంపై రాజుగా కూర్చుండించారు. మహానందం మధ్య అతనికి పట్టాభిషేకం నిర్వహించారు. పట్టాభిషేకం ఘనంగా జరిగింది. వేదమంత్రాల చాటింపు మధ్య ధర్మశాస్త్ర పండితులు, రాజ్యస్థాయి వ్యక్తులు సభలో ఉండగా పరీక్షిత్తు సింహాసనంపై బలమైన నాయకుడిగా, రాజుగా కూర్చున్నాడు. పరీక్షిత్తు ధర్మపాలనలో ఎంతో నిపుణుడు. అతను ప్రజల కోసం పాలన సాగించి రాజ్యం సుభిక్షంగా ఉండేలా చూడడంలో విశేష ప్రతిభ కనబర్చాడు. అతను న్యాయపాలనలో నిపుణుడు. రాజ్యంలో ప్రజలందరి సమస్యలు తెలుసుకొని సమర్థంగా పరిష్కరించేవాడు. ప్రజలు పరీక్షిత్తును ఎంతగానో ప్రేమించారు. అతని పరిపాలనలో రాజ్యం సుభిక్షంగా, ప్రశాంతంగా ఉండేది. పరీక్షిత్తు ఒకరోజు వేట కోసం అడవికి వెళ్ళి అలసిపోయి ఒక ఋషిని గౌరవించకుండా అతని కంఠంలో చనిపోయిన పామును ఉంచాడు. ఆ ఋషి కుమారుడు శమీకుడు ఈ అవమానం చూసి కోపంతో పరీక్షిత్తునికి శాపమిచ్చాడు. 7 రోజులలో నీకు తక్షకుడు అనే మహానాగం కాటువేస్తుంది. ఈ శాపం విన్న పరీక్షిత్తు భయంకరంగా కాకుండా తన ధర్మాన్ని నిర్వహించడానికి సిద్ధమయ్యాడు. పరీక్షిత్తు
తన మరణాన్ని సమర్థంగా స్వీకరించాడు. తన జీవితాన్ని ధార్మికంగా ముగించడానికి అతను నది ఒడ్డున తపస్సు చేయసాగాడు. ఋషి శుకుడు పరీక్షిత్తుని వద్దకు వచ్చి అతనికి శ్రీమద్భాగవతాన్ని వినిపించాడు. పరీక్షిత్తు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతూ క్రమంగా తన మరణాన్ని స్వీకరించాడు. శాపం ప్రకారం తక్షకుడు అనే మహానాగం పరీక్షిత్తుని కాటువేసి అతన్ని హతమార్చాడు. పరీక్షిత్తు తన మరణాన్ని శాంతంగా స్వీకరించాడు. న్యాయం, ధర్మం నిండిన తన జీవితాన్ని మరణంతో ముగించాడు. పరీక్షిత్తు మరణం తర్వాత అతని కుమారుడు జనమేజయుడు తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి సర్పయాగం ప్రారంభించాడు. ఈ యాగం ద్వారా ఆయన రాజ్యంలో ఉన్న అన్ని పాములను నాశనం చేయాలనే సంకల్పం చేశాడు. అయితే ఆ యాగాన్ని ఆపమని ఋషులు సలహా ఇచ్చిన తరువాత ఆయన సర్పయాగాన్ని నిలిపివేశాడు. ఈ విధంగా పరీక్షిత్తు జీవితమంతా ధర్మాన్ని కాపాడుతూ రాజ్యం పట్ల, ప్రజల పట్ల తన విధులను నిర్వహిస్తూ ముగిసింది.